శ్రీమన్నారాయణ అండి. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. ఈరోజు మనం కుజుడు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేటువంటిది పూర్తిగా మనం తెలుసుకుందాం. కుజుడు 1వ స్థానంలో ఉన్నట్టయితే భార్య వల్ల కలహాలుంటాయి, కార్య విఘ్నతం ఉంటుంది, శత్రుబుద్ధి ఉంటుంది, తిప్పుట, తీవ్రమైన ఉష్ణ సంబంధ అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏ కార్యం చేపట్టినా కానీ విఘ్నాలు కలగడము, ఆ పనులు కాకపోవడము, భార్యతో కొట్లాటలు జరగడము, శత్రుబుద్ధి పెరగడము, అలాగే తిప్పుట చక్కెరొచ్చినట్టు అవ్వడము, తల తిప్పడము, తీవ్రమైనటువంటి ఉష్ణ సంబంధమైనటువంటి వేడికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఈ కుజుడు లగ్నంలో ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు లగ్నం నుంచి 2వ స్థానంలో ఉన్నట్టయితే దృష్టులతో అకారమైనటువంటి కలహములు, శత్రువుల వల్ల దృష్టులు, మనకు నచ్చని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకుతోని మనకు కొట్లాటలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది, కార్య నష్టము జరుగుతూ ఉంటుంది, ఏ పని చేపట్టినా కానీ అది నష్టపోవడం అనేటువంటిది ఉంటుంది, దుర్బలత్వం ఉంటుంది, మనం దూషించడము, ఏదిని కూడా తట్టుకోలేనటువంటి మనస్తత్వం కావడము, తేజోక్షీణత, మనం ఎంత ఎదగాలనుకున్నప్పటికీ కూడా క్షీణించిపోయేటువంటి అవకాశాలు ఈ కుజుడు 2వ స్థానంలో ఉన్నట్టయితే ఈ ఫలితాలు ఉంటాయండి. అలాగే లగ్నం నుంచి 3వ స్థానంలో కుజుడున్నట్టయితే సర్వకార్య సిద్ధి ఉంటుంది. ఏ పని చేపట్టినా కానీ మనం అది పూర్తి చేయగలుగుతాము, ఏ పనైనా కానీ పూర్తి చేసుకొని విజయాన్ని సాధించగలుగుతాము. సజ్జన సాంగత్యం కూడా ఉంటుంది. సజ్జన సాంగత్యం అందరితోని, ఇరుగు పరివారితోని, అందరితోని కూడా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. అనూహ్య ధనప్రాప్తి ఉంటుంది. అనుకోకుండానే ధనం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, సుఖంగా ఉంటాము. ఈ కుజుడు 3వ ఇంటిలో ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు లగ్నం నుంచి 4వ స్థానంలో ఉన్నట్టయితే యంత్ర సంబంధిత ప్రమాదములు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. యంత్రము అనంటే మనం చేసేటువంటి వృత్తిలో ఏదైనా కానీ హార్డ్వేర్ పని చేసినప్పుడు ఆ యంత్రాలతో కానీ వాహన ప్రమాదాలు కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గాయాలు జరుగుతూ ఉంటాయి. దృష్టులతో కలహం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత శ్రమ చేస్తూనే ఉంటాము. అలాగే కార్య విఘ్నం ఉంటుంది. పైత్య సంబంధితమైనటువంటి రోగము వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో ఉన్నట్టయితే పాపకార్య స్థితి, పాపకార్య సంతానము సమస్యలు, వేడి, ఆహార విహాదులు, ఆటంకములు, అనారోగ్యం. అంటే పాపకార్యములు చేయాలనేటువంటి ఆలోచన కలిగేటువంటి అవకాశము ఈ కుజుడు 5వ స్థానంలో ఉన్నట్టయితే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే దానివల్ల శత్రువులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల లేనిపోని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దానివల్ల శరీరం వేడి ఎక్కి వేడి వల్ల మనకు వచ్చేటువంటి రోగాలు ఉంటాయి. ఆహారము కూడా అరగకపోవడము, అలాగే ఆహారాదులు కూడా వేల తప్పినటువంటి భోజనాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక కుజుడు 6వ ఇంటిలో ఉన్నట్టయితే పుణ్యకార్య నిర్వహణ ఉంటుంది. ఏదైనా కానీ పుణ్యకార్యములు చేయడము, దాన ధర్మాలు చేయడము, సత్కాలక్షేపము, ఎంతో మంచి కాలక్షేపం అనేటువంటిది ఉంటుంది. ధనధాన్య ప్రాప్తి కూడా ఉంటుంది. ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. అలాగే కీర్తి అలంకారణ ప్రాప్తి కూడా ఉంటుంది. కీర్తి వల్ల అలంకారణ, మనం చేసినటువంటి పనుల వల్ల కీర్తి లభిస్తూ ఉంటుంది. సభా గౌరవం, మనం ఎక్కడికైనా వెళ్తే మనల్ని గౌరవించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సంఘంలోనికి వెళ్ళినా కానీ, ఏదైనా కార్యంలోనికి వెళ్ళినా కానీ మనకు సభాముఖంగా గౌరవం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది కుజుడు 6వ ఇంటిలో ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి. అలాగే లగ్నం నుంచి 7వ స్థానంలో కుజుడున్నట్టయితే ఉదార
కడుపుకు సంబంధించినటువంటి బాధలు, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు, కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు, వస్తునాశనం ఉంటుంది. అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడుతూ ఉంటాయి. బంధుమిత్ర వైరము కూడా కలిగి ఉంటారు. ఈ కుజుడు లగ్నం నుంచి 7వ స్థానంలో ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు లగ్నం నుంచి 8వ స్థానంలో ఉన్నట్టయితే శ్వాసకోశ సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు దమ్ము అలా వచ్చేటువంటి అవకాశాలు, రుణ బాధలు ఉంటాయి. అప్పులు చేయడము, తిప్పుట, తల తిప్పడం అనేటువంటిది, కార్య ప్రతికూలత లేకపోవడము, అగౌరవం ఏర్పడుతూ ఉంటుంది. ఇది కుజుడు 8వ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడు లగ్నం నుంచి 9వ స్థానంలో ఉన్నట్టయితే వ్యాపార మాధ్యత, వ్యాపారంలో మధ్యమంగా ఉండడము, అధికారుల నుండి సమస్యలు రావడము, స్థానచలనం ఉంటుంది. మనం ఉన్నటువంటి చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడము, ఉద్యోగ మార్పిడిగా జరగవచ్చు, లేదా మనము ఉన్నటువంటి దాని లోపల బయటకు వెళ్ళడము, అలాంటి క్షీణత కలిగి ఉంటారు. ఆరోగ్యము క్షీణించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు 10వ స్థానంలో ఉన్నట్టయితే, లగ్నం నుంచి 10వ స్థానంలో ఉన్నట్టయితే స్వల్ప లాభకారి, స్వల్పం అనుకున్న దానికంటే లాభం అనేటువంటిది వస్తుంది, కానీ మనం అనుకున్నంత రాకపోవచ్చు. వృధా భ్రమణము, వృధాగా భ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆహార వ్యతిరేకత ఉంటుంది. మనము ఆహారాన్ని వ్యతిరేకించడం అంటే వేల తప్పినటువంటి భోజనాలు చేయడము, అలాంటి ఆహార వ్యతిరేకత అనేటువంటిది ఉంటుంది. కార్యక్షేత్రంలో వ్యతిరేకత, కార్యక్షేత్రంలో ప్రతికూలత, అంటే ఒక్కొక్క సమయంలో కార్యక్షేత్రాలలో మనము వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి గౌరవం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇది కుజుడు 10వ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడు లగ్నం నుంచి 11వ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే శీఘ్ర కార్యసిద్ధి, మనం ఏదైనా పని అనుకుంటే తొందరగా నెరవేరిపోతుంది. అలాగే ధనము, నూతన వస్త్రములు, వాహనాలు, లాభాలన్నీ కూడా చేకూరుతూ ఉంటాయి. అలాగే ధైర్య సానుకూలత అనేటువంటిది కూడా ఉంటుంది. సుఖ సంతోషాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ కుజుడు 11వ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడు 12వ స్థానంలో ఉన్నట్టయితే, లగ్నం నుంచి 12వ స్థానంలో కుజుడు ఉంటే స్థానచలనము, ఎక్కడికైనా కానీ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మారడం, లేదా ఉద్యోగం మారడం అనేటువంటిది, స్థానచలనం అనేటువంటిది ఉంటుంది, లేదా తిరుగుతూ ఉండడం. శారీరక శ్రమ, శరీరం తిరగడం వల్ల శారీరక శ్రమ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అధిక వ్యాయామం, ఎక్కువ డబ్బులు ఖర్చవుతూ ఉంటాయి. నేత్ర సంబంధమైనటువంటి రోగాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అకారణమైనటువంటి వైరాలు కలిగేటువంటి కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది కుజుడు 12వ స్థానంలో ఉంటే జరిగేటువంటి అంశాలు. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. జై శ్రీమన్నారాయణ.